ఫ్రెండ్స్ నమస్తే. నిన్న మనం దేవుడి మూల ఐటమ్స్ అన్నీ పెట్టాం కదండి, చూడండి. ఇవన్నీ కూడా ఈరోజు మనం ఏం చేస్తున్నాం అన్నది నేను వీడియో అన్నది చేస్తున్నాను మీకు. ఈరోజు ఇది ఏం చేస్తున్నాము అంటే మొత్తం అన్నీ కూడా మనం ఒక క్లాత్లో బంధించి బీరువాలో అయితే పెడతామండి. చూపిస్తాం మీకు ఎలా చేస్తానన్నది. ఫస్ట్ వచ్చేసి మనం ఈ రెడ్ క్లాత్ తీసుకోవాలండి. రెడ్ క్లాత్ మీద కొంచెం పసుపు వేయాలి, కుంకుమ వేయాలి. కుంకుమ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొన్ని అక్షంతలు అయితే మనము వేయవలసి ఉన్నదండి. ఓకేనా, చూసారు కదా. రెడ్ క్లాత్, పసుపు, కుంకుమ, అక్షంతలు చూడండి వేసుకున్నాం కదా. తర్వాత మనం పచ్చ కప్పూరం అంటారండి, దీన్ని పచ్చ కప్పూరం అంటారు. దీన్ని కూడా దీంట్లో పెట్టాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ గువ్వలు అంటారండి వీటిని. ఓకేనా, 7 లక్ష్మీ గువ్వలు, ఇవి కూడా దీంట్లో పెట్టేసేయాలి. చెంకు చక్రాలు అంటారు, చూసారు కదా. ఇవి 8 చెంకు చక్రాలు అన్నది 8. ఇవి కూడా ఈ క్లాత్లో మనం పెట్టేయాలి. మీకు తెలుసో లేదో మరి నాకు తెలీదు. ఎర్ర గులివింద పూసలు అంటారండి వీటిని, ఎర్ర గులివింద పూసలు. ఓకేనా, ఇవి కూడా మనం ఇందులోని పెట్టేసుకోవాలి. ఇవి వచ్చేసి పచ్చి ఒక్కలు అంటారండి వీటిని, పచ్చి ఒక్కలు అంటారు. ఓకేనా, చూసారు కదా. ఇవి కూడా మనం ఇందులోనే పెట్టుకోవాలి. 11 కాయలు వచ్చాయి. ఇవి కూడా మనకి 7 ఉంటాయండి. ఇవి కూడా యాక్చువల్గా ఏంటంటే నరదిష్టికి అన్నట్లు కూడా మనకి బాగా పనిచేస్తుందండి. దానికోసం అని చెప్పేసి వీటిలో అయితే మనం యూజ్ చేస్తాము. ఇవి కూడా దీంట్లో మనం పెట్టుకొని, చూసారు కదా. ఇవన్నీ మనం ఇలా పెట్టేసుకొని వీటిని మూటగా మనం కట్టేసి దీన్ని మన దేవుడి మూల ఎక్కడైతే ఉన్నదో అక్కడ పూజ చేసాం కదండి. అమావాస్య నైట్ మనం పూజ చేయాలి. తెల్లవారు లెగిసి ఇదిగోండి ఇలా గర్భగడ్డతోటి మనం మొత్తం అంతా వీటిని శుద్ధి చేసుకున్న ఆల్రెడీ నేను శుద్ధి చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసాను నేను. ఇవన్నీ కూడా క్లాత్లో వేసి బంధించి అప్పుడు మనం బీరువాల అన్నది మనం ఎక్కడైతే మనీ పెట్టుకుంటున్నామో అక్కడైతే మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. పెట్టుకున్న కాడి నుంచి మనకు అన్నీ మంచిగా జరుగుతాయి. మనకున్న ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరికి దొరుకుతుందండి. ఓకేనా, మీకు ఎవరికైనా ఇలా నచ్చినట్లయితే చేయొచ్చు, లేదు మీకు ఎవరికైనా ఇలా చేయమంటే చేసి పంపిస్తాను కూడా. చూసారు కదా, ఇవన్నీ ఇలాగ ఈరోజైతే ఈ వీడియో అన్నది మీకు కోసం పోస్ట్ చేస్తున్నాను నేను. మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే మాత్రం ఇలా చేయండి. చేస్తే మంచిది. చేసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది ఎలా